డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడగొట్టిందంట పాకిస్తాన్ లాగా. ఓ వైపేమో ప్రపంచమంతా అప్పులు, దేశంలోనేమో పస్తులు. వరల్డ్ కప్ లో వరస్ట్ పర్ఫార్మెన్స్ లు, టీంలోనేమో గొడవలు. ఇంత దరిద్రంలో కూడా టీమిండియా హోస్ట్ చేస్తున్న టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడమంటూ, అంతకు ముందు అసలు వరల్డ్ కప్ నే బాయ్కాట్ చేస్తామంటూ కామెడీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ను టీ20 వరల్డ్ కప్ నుంచి బాయ్ బాయ్ చెప్పినప్పటి నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తాం. ముందుగా వరల్డ్ కప్ టోర్నమెంట్ ని బాయ్కాట్ చేస్తామంటూ మీడియాకు లీక్లు ఇచ్చారు. ఐసీసీ భారీ ఫైన్స్, బ్యాన్ అని భయపెట్టడంతో వెంటనే వరల్డ్ కప్ ఆడతాం కానీ భారత్ తో మ్యాచ్ మాత్రం ఆడమని కొత్త పాట పాడుతున్నారు. ఇదే నిజమైతే మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు గట్టిగానే లాస్ ఉండనుంది. ఒకవేళ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే వరల్డ్ కప్ బ్రాడ్కాస్టర్ అయిన జియో హాట్స్టార్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై కేసు వేయనుంది. దాంతో జరిమానాగా ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు ఇచ్చే 315 కోట్ల ఇయర్లీ వాటాని జియో హాట్స్టార్ కి ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ గ్యాప్ లో పాకిస్తాన్ ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డును తీసుకోవాలని ట్రై చేసింది. 8 దేశాలను సంప్రదించింది కూడా, కానీ వాళ్ళందరూ నో చెప్పడంతో మరోసారి పరువు పోగొట్టుకుంది. అయితే పాక్ ఇదంతా మరో రీజన్ తో చేస్తుంది. వరల్డ్ కప్ లో మరోసారి టీమిండియాతో ఓడిపోయి అందరి ముందు పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఇలాంటి వేషాలు వేస్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్దో. మీరైతే డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో జేఆర్ తో జెర్సీ.